వినుకొండ నియోజకవర్గంలో ఏటా కనీసం 2000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్థానిక కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. ప్రభుత్వం ద్వారా కల్పించే ఉద్యోగాలకు ఇవి అదనం అన్న జీవి వినుకొండలో ఏడాదికోసారి 20 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగ మేళాలతో యువతకు అండగా ఉంటామన్నారు. గురువారం బొల్లాపల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు జీవి. పలుకూరు, రామాపురం, లక్ష్మీపురం, తండా, సోమావలాగు గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహించారు. లక్ష్మీపురం తండాలో గిరిజనులు సుగాలీలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలని మోసం చేశారన్నారు. అన్ని మాయమాటలు చెప్పారు. నేను ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానన్నాడు. పచ్చి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబు గారి గతంలో 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, 11 లక్షల మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చి ఉపాధి ఇచ్చాడు గత 5 ఏళ్లలో మన పాలనలో. అందుకే ఈసారి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్న చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు పడతారా? చదువుకున్న నిరుద్యోగులందరికీ చెప్పండి, చదువుకొని ఉద్యోగాలు ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. వినుకొండలో సంవత్సరానికి జాబ్ మేళా పెట్టిస్తా, 20 కంపెనీలు తీసుకొచ్చి వినుకొండ ఇంటర్వ్యూ పెట్టిస్తా, 2000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పిస్తా వినుకొండ నియోజకవర్గంలో. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఇవ్వబోతున్నారు మన చంద్రబాబు గారిని మనం చేస్తున్నాం. అందుకే అన్నిటికీ మించి మీ అందరికీ కొండంత అండగా ఉంటా. వైగపుడిసేవ ప్రాజెక్టు పూర్తి చేస్తా, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తారని మీ అందరికి మనం చేస్తున్నా. మా అక్క చెల్లెమ్మల అదృష్టవంతులు. రేపు జూలై 1వ తారీఖు నుండి వాళ్ళకి ఆర్టీసీ ఛార్జీలు లేవు. అమ్మగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, కూతురింటికి పోవాలన్నా ఆధార్ కార్డు జేబులో పెట్టుకొని పోతే మొత్తం జిల్లాలో ఎక్కడికైనా ఫ్రీ, రూపాయి డబ్బులు లేకుండా ఆర్టీసీ ఛార్జీలు ఉచితం. ఒకసారి అన్న చంద్రబాబు గారి చప్పట్లు కొట్టాలా ఉచిత ఆర్టీసీ బస్సు కరించినందుకు. అమ్మ తర్వాత 18 ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి అదే పథకమే. 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి చేయూతని సగం మందికి ఎగ్గొట్టి సగం మందికి ఇచ్చారు. కానీ మనం చేయూత తీసేసి ఆడవాళ్ళందరికీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ నెలకి ఎంత వస్తాయి డబ్బులు? ఎంత? 1500. గుర్తుపెట్టుకోండి. ఆడబిడ్డ నిధి కింద నెలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ, ఇంట్లో అత్త 2 కోడలున్నా, అమ్మ 2 కూతుళ్ళున్నా, మొత్తం 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎంతమంది ఉంటే ఎంతమందికి నెలకి 1500కి నేరుగా వాళ్ళ అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేస్తారు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 18,000 ఇస్తారు. నెలకి నెల ఆ నెల ఇస్తారు 1500 చొప్పున. సంవత్సరానికి 18,000 ఇస్తారు ఆడబిడ్డ నిధి కింద. అమ్మా తమ్ముళ్ళు, ఈ పథకాలు ఏం చేయాలి? మీరు అందరికి చెప్పాలా వద్దా? ఒక్కొక్కరు 50 మంది చెప్పండి. ఇంకా కొంతమంది అమాయకులు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళని ఎత్తారు జోపి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ వచ్చేసి బొల్లా బ్రహ్మనాయుడు
చెవులో పువ్వు పెట్టాడు. అయ్యా వైఎస్ఆర్ పార్టీ జెండాలు బోధాలు అడిగిపోయినట్టు మోసినోడికి కూడా ఇల్లు లేదు, ఒక మరుగుదొడ్డి కూడా లేదు. ఈ పనికి మాలినాడు పొలం వెంబడాడు ఆ విధంగా చేశాడు. అందుకని మీ బంధువులు పక్కూరులో ఎవరున్నారో, మీ బంధువులు పక్కూరులో ఎవరున్నారో వాళ్ళందరికీ చెప్పండి, పొలం వెంబడాడు ఇల్లు ఇవ్వలేదు, సబ్సిడీ లోన్లు ఇవ్వలేదు బీసీలకి, మన అన్న జీవి ఆంజనేయులు వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మీ బంధువులకి స్నేహితులందరికీ చెప్పి తలా 5 ఇళ్ళు మార్చాలా తెలుగుదేశానికి. మీ బంధువులందరికీ పథకాలు చెప్పాలా, చంద్రబాబు గారు ఇచ్చే పథకాలు చెప్పే బాధ్యత మీది, 10 ఓట్లు మార్చే బాధ్యత మీది. 40 ఓట్లతో 40,000 ఓట్లతో మెజార్టీతో బొల్లాబ్రహ్మణ్యాన్ని చిత్తుగా ఓడించాలని మీ అందరికీ పిలిపిస్తున్నా. అందుకే సూపర్ 6 పథకాలు ఊరూలో చెప్పండి, బజారుకి చెప్పండి, అందరికీ చెప్పాలి. ఈ ఎన్నికల ప్రచారంలో రోజు సాయంత్రం 5 నుండి 10 దాకా అందరూ యువత మహిళలు అందరూ ప్రచారం చేయాలా, ఇంటింటికి ఈ పథకాలు చెప్పాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు కార్యక్రమం అంతా విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన ఇల్లు ఇవ్వలేదు, 2 సెంట్లు స్థలం ఇవ్వలేకపోయారు, ఎక్కడో 1 సెంటు బొందలగడ్డ దగ్గర ఇచ్చారు కొన్ని రోజుల్లో. 1 సెంట్ అంటే పోలాబెమ్మనాడు బాత్రూమ్ అంతా, పేదలు ఇల్లెట్టు కట్టుకుంటారు. ఈ పనికి మన వాళ్ళకి ఆలోచన ఉండద్దా? వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి పోలాబెమ్మనాడు ఏమో పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలా, పేదోడేమో వాడు మరుగుదొడ్డి అంతా ఈ సెంటు పూలో ఉండాలా? ఈ ఎదోడికి బుద్ధుందా? 2 సెంట్లు స్థలం ఎన్టీఆర్ కాలనీ వేస్తా, 2 సెంట్లు స్థలం ఇచ్చి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీ వేస్తానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తా. అదే విధంగా తమ్ముళ్ళు ఇంకా కొన్ని పదాలు ఎస్సీ కాలనీలో బీసీ కాలనీలో కొన్ని చోట్ల సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్లు కావాలని అడిగారు. ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే ఎక్కడైతే సిమెంట్ రోడ్లు అవసరమో, ఎక్కడైతే సిమెంట్ కాలువలు అవసరమో, డ్రైనేజ్ కాలువలు అది పూర్తి చేస్తామని మీ అందరికి నేను మాట ఇస్తున్నా. అలాగే ఇప్పుడు 3000 పెన్షన్ చంద్రబాబు గారు ఎంత చేశారు? 3000 పెన్షన్ 4000 చేశారమ్మా. నెల ఫంక్షన్, నెల ప్రతి పెన్షన్ 4000 ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. గతంలో 60 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 50 సంవత్సరాలు తగ్గించారు. మీ ఊళ్ళోనే కొత్త పెన్షన్లు 200 రాబోతున్నాయి మీ పంచాయతీలో అని మనం చేస్తున్నా. 200 కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. నెలకి 4000 పెన్షన్లు రాబోతున్నాయని మీ అందరికీ మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు అవసరమా కాదా తల్లి? ఇంటింటికి మంచినీళ్ళు అన్నా అవసరం చేతులు ఎత్తండి. అన్న చంద్రబాబు గారు మాటించాడు, ప్రతి ఇంటికి ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తానని. మీ ఇంట్లో ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు ఇస్తాం చెల్లి. ఆ విధంగా పల్నాడు వాటర్ గిడ్డి పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చేది చేస్తా. తమ్ముడు బొల్లాబ్రహ్మనాయుడు గోచి పెట్టుకొని ఏం చెప్పాడు? వరకపూసే ప్రాజెక్టు 6 నెలల్లో చేస్తా అన్నాడా లేదా? ఈ పనికి మళ్ళీ చేశాడా? అంత సీన్ లేదు వీడికి. ఎక్కడ కూడా అంత కోతలు ఎక్కువ, మాటలు ఎక్కువ, పని తక్కువ. బొల్లాబ్రహ్మనాయుడు తంగిరాలు డ్యామ్ అన్నాడు, పనికి మళ్ళీ చెక్కు డ్యామ్ కూడా కట్టలేకపోయాడు. ఇక్కడ వరకపూసే ప్రాజెక్టు 6 నెలల్లో కడతా, లేకపోతే నా చొక్కా పట్టుకొని అడగండి, లేకపోతే అసలు నేను ఓటే అడగను అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకునే చదువుతున్నాడు ఈ పనికి మళ్ళాడు. ఇలాంటి దద్దమ్మ వల్ల కాదు, చంద్రబాబు గారు జీవి వల్లే సాధ్యపడుతుంది. వరకపూసే ప్రాజెక్టు 70 సంవత్సరాల నుండి ఎవరు కట్టించలేదు. మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీ పోయి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చాడు, టైగర్ ఫారెస్ట్ అనుమతి తీసుకొచ్చాడు. 2 అనుమతులు తీసుకొచ్చిన హీరో మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలని మీ అందరికీ మనవి చేస్తాను. అందుకే ఈసారి ఎంపీ గారిని కూడా భారీ మెజార్టీతో శ్రీకృష్ణదేవరాయలు 2 లక్షలతో గెలవబోతున్నారు మన ఎంపీ గారు.
ఎంపీ గారికి నాకు సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. అట్లాగే సోదరులారా, ఈరోజు పథకాలు తెలుగుదేశం పథకాలు అందరికీ అర్థమైంది కదా. సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అందరు ఇలా చూపించాలా. 3 గ్యాస్ సిలిండర్లు. రైతుకి ఎకరం పొలం ఉన్నా 2 ఎకరాల పొలం ఉన్నా ఒక్కో రైతుకి ఎంత ఇస్తారు? 20,000 చూపించాలా. 20,000 ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000, 5 సంవత్సరాల్లో ₹1,00,000. అమ్మఒడి ఎంతమందికి ఇస్తున్నారు? అమ్మఒడి ఒక్కళ్ళకి కూడా ఇవ్వట్లా. కానీ మన చంద్రబాబు గారి పథకం తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి. 2 బిడ్డలుంటే 15,000 చొప్పున, 2 ఉంటే ఎంత? 30,000. 3 బిడ్డలుంటే 45,000. 4 బిడ్డలుంటే 60,000 నేరుగా తల్లి అకౌంట్కి డబ్బులు వేస్తారు. మళ్ళీ అయ్యే అకౌంట్కి వెళ్తే మళ్ళీ ముందుకు ఖర్చు పెడతాయని నేరుగా తల్లి అకౌంట్కి డబ్బులు వేస్తారు. ఆ తర్వాత ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో ఉద్యోగాలు లేవు, వాడి పొందలేదు. అన్ని మాయమాటలు చెప్పారు. నేను ఉద్యోగాలు ఇస్తా, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానన్నాడు. పచ్చి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే చంద్రబాబు గారి గతంలో 6.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 11 లక్షల మందికి సబ్సిడీ లోన్లు ఇచ్చి ఉపాధి ఇచ్చాడు గత 5 ఏళ్లలో మన పాలనలో. అందుకే ఈసారి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్న చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పడతారా. మన తండాలో సిమెంట్ రోడ్లు వేయించారు. 50 ఏళ్లలో ఎప్పుడన్నా మన సిమెంట్ రోడ్లు చూసామా? వర్షం వస్తే మనం బురదలో నడిచేవాళ్ళం, అవునా కాదా? మరి నేను మీ ఊరు వచ్చినప్పుడు తండాలో ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేపిస్తానని చెప్పా. మాట ఇచ్చిన ప్రకారం వేసి చూపించా, అవునా కాదా? మీరు ఏ తండా అయినా వెళ్ళండి, ఈ రోడ్డు ఎవరు వేశారంటే జీవి ఆంజనేయులు అని చెప్తారు. అలాగే మన సర్పంచ్ గారు, పలుకూరు సర్పంచ్ గారు రావాలి, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అలాగే నేను కొంతమందికి ఇళ్ళు ఇచ్చా, కొంతమందికి మరుగుదొడ్లు ఇప్పించా, కొత్త రేషన్ కార్డులు ఇప్పించా కొంతమందికి, అలాగే కొంతమంది పెన్షన్లు ఇప్పించా. మరి బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం ఒక సైడ్ కాలువ కట్టించాడా? మరి నేను లిఫ్ట్కి రిపేర్లు వస్తే బడ్జెట్ ఇప్పించి లిఫ్ట్ రిపేర్లు చేయించా. బొల్లా బ్రహ్మనాయుడు ఈ నియోజకవర్గంలో లిఫ్ట్లు పాడైపోతే ₹1 కూడా తీసుకొచ్చేవాళ్ళ. అలాగే బొల్లా బ్రహ్మనాయుడు ఎవరికైనా ఇల్లు ఇచ్చాడా తల్లి? ఏం తమ్ముళ్ళు ఇచ్చారా? ఇల్లు ఇవ్వలేదు. పోనీ ఎవరికైనా గేదెల లోన్ కానీ గొర్రెల లోన్ కానీ సబ్సిడీ లోన్లు ఇచ్చారా? అయ్యి తమ్ముడు మాట్లాడకరా. అమ్మ నేను అడిగిన దానికి ఫాస్ట్గా సమాధానం చెప్పాలా. బొల్లా బ్రహ్మనాయుడు పేదలకు ఎవరికన్నా ఇల్లు ఇచ్చారా? మన సుగాలీలకి ఎవరికన్నా ఇల్లు ఇచ్చాడా? ఎవరికన్నా గొర్రెల లోన్ కానీ గేదెల లోన్ కానీ సబ్సిడీ లోన్ ఇచ్చాడా? మరి ఆ రోజుల్లో చంద్రబాబు గారు సంక్రాంతి కానుక ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బొల్లా బ్రహ్మనాయుడు ఎప్పుడన్నా ఇచ్చాడా? సంక్రాంతి కానుక ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆడపిల్లలకి పెళ్లి కానుక 50,000 ఇచ్చేవాళ్ళు చంద్రబాబు గారు. ఈ జగన్ వచ్చినాక ఎవరికన్నా ఇచ్చాడా? ఈ జగన్ వచ్చినాక ఈ ఊళ్ళో బొల్లా బ్రహ్మనాయుడు ఒక సైడ్ కాలువ కట్టాడా? ఇల్లు ఇవ్వలేదుగా. పోనీ మరుగుదొడ్డి ఇచ్చాడా? ఇతను ఒక పెద్ద పనికి మాలినాడు. ఈ బొల్లా బ్రహ్మనాయుడు పనికి మాలినాడు. అందుకే పేదలకు ఇల్లు ఇవ్వలేదు, సబ్సిడీ లోన్లు ఇవ్వలేదు, సంక్రాంతి కానుక ఇవ్వలేదు, క్రిస్మస్ కానుక ఇవ్వలేదు, పెళ్లి కానుక ఇవ్వలేదు, అన్నా క్యాంటీన్లు మూసేపించారు. ఈ విధంగా విదేశీ విద్య ఆపేశారు సుగాలీలకి. ఎస్టీ పిల్లలు చంద్రబాబు గారు 15 లక్షలు ఇచ్చి విదేశాలు పంపించి చదివించారు చంద్రబాబు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆపేశాడు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన ఊరిలోనే ఎస్టీ కార్పొరేషన్లో లేకపోవటం కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఎస్టీలకు అసలు ఎస్టీ కార్పొరేషన్ నిధులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది అన్యాయమా కాదా? బాగా చదివే పిల్లలకి చంద్రబాబు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని,
కార్పొరేట్ స్కూల్స్ మంచి మంచి నారాయణ కాలేజీ, విజ్ఞాన్ కానీ అలాంటి మంచి మీ పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలంటే అక్కడ చదివించుకోవచ్చు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు బాగా చదివాలని గవర్నమెంట్ ఫీజు కట్టారు, చంద్రబాబు గారే కట్టారు డబ్బులు. బాగా చదివే పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించారు. ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేశారు. అవునా కాదు? తీసేశారా లేదా? అందుకోసం ఈరోజు మనం ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఏమ్మా, బ్రాందీ విస్కీలు అమ్మకుండా చేస్తా అన్నాడు జగన్. ఎన్నికల ముందు చెప్పాడా లేదా? ఎన్నికల ముందు బ్రాందీ విస్కీలు తీసేస్తామని చెప్పి ఈరోజు తీసేయపోగా బెల్ట్ షాపులు పెట్టి నాసిరకం బ్రాందీ విస్కీ, నాసిరకం బ్రాందీ, కల్తీ బ్రాందీ విస్కీలు అమ్మిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల తాగినోళ్ళు 6 నెలలు తాగితే హాస్పిటల్ పాలైపోతున్నారు. ఈ బ్రాందీ విస్కీ, జగన్మోహన్ రెడ్డి బ్రాందీ విస్కీ చాలా డేంజరు. 6 నెలలు తాగాడంటే వాడు హాస్పిటల్కి పోతాడు. అదృష్టం బాగుంటే ఇంటికి వస్తాడు, లేకపోతే కైలాసానికి పోతాడు. ఈరోజు 5200 మంది చచ్చిపోయారు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం తాగి 5200 మంది చచ్చిపోయారు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాందీ విస్కీలు పల్లెటూళ్ళలో కూడా బెల్ట్ షాపులు పెట్టారు. పల్లెటూళ్ళలో కూడా బెల్ట్ షాపులు పెట్టారు. ఇది అన్యాయమా కాదా అని అడుగుతున్నా.